కుదించబడతాయి, వాటర్ అంతా ఇళ్ళకి వస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, పూర్వవైభవం రావాలంటే హైడ్రా తీసుకొచ్చినారు. హైడ్రా వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరు భయపడుతున్నారు? ఇలా పోయిన గత పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండలతో భూ కబ్జాలు చేసినట్టు బకాసులకు భయం ముట్టుకోవాలి. దాంతో చెరువులు ఏదైతే కబ్జా చేసింది ఎవరు? చెరువుల భారీ నిర్మాణం చేసి చేపట్టింది ఎవరు? బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు. ఇలా మూసీ మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడులో ఒక భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా 72,000లో 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసీ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పి రాదు. ఒక విలయ తాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తూ ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేది. సో ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. మా తరం అయిపోయింది, 50+ వచ్చాం. రేపు మా వెనుకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినట్టు భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రజలు నమ్మొద్దు. ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి. డెఫినెట్గా ముందుకు పోవాలి. దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అభివృద్ధి పరంగా హైదరాబాద్ 100%. అందుకే కదా ఇప్పుడు మూసీ ప్రక్షాళన హైడ్రా తీసుకురావడానికి కారణం కూడా అంటే 4 ఏళ్ల కింద 5 ఏళ్ల క్రితం వరంగల్లో జరిగినటువంటి ఒక నీటి ప్రళయం. అది కూడా ఉదాహరణ తీసుకొనే ఇలా హైడ్రా మూసీ దాని మీద ఒక ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఏ పార్టీలో లేదు. మీరు ఎన్నికల ముందు చూశారు, సైద్ధాంతికంగా విమర్శించుకుంటాం, సైద్ధాంతిక పరంగా విభేదాలు ఉన్న ఎన్నికల ముందు ఏ విధంగా మేము కలిసి పోరాడినామో, ఏ విధంగా మన ప్రజలు నమ్మినారో, నమ్మి అధికారం తీసుకొని మీరు చూసినారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. మేము ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్గా నిలదీస్తాం, ఆ స్వేచ్ఛ మాకే ఉంది. కానీ టైం వచ్చినప్పుడు కలిసిపోయే తత్వం కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలో ఉంటుంది. థ్యాంక్ యూ.